జయ వీరభద్రుడు కుసార్ నమో నమ లోకమాధవిత పార్వతీ పూజ గంగం దే నమో నమ జయ శ్రీధారం. ఇప్పుడు మన స్త్రీల్లోనే కొద్దిమంది నాన్న వీళ్ళ నుంచి మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. నీతి నిజాయితీగా ఉండే స్త్రీల్లో కూడా అనుమానాలు, వాళ్ళ మీద అవమానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకూడదు ఉంటే ఇప్పుడు స్త్రీలు కూడా మీరు తెలుసుకోవాలమ్మా. మీ పశ్చాత్తాపం పడండి, తప్పు చేసేవాళ్ళు జ్ఞానోదయం తెచ్చుకోండి. ఒకప్పుడు స్త్రీ నుంచే భారతదేశం వెలిగింది, స్త్రీ శక్తి నుంచే ఈరోజు వంశాలు ఎలగలన్నా ఇవన్నీ మీ ద్వారా అవుతుంది. మీకుండే శక్తి అమ్మవారు ఇచ్చింది. ఆ స్త్రీ శక్తిని ఈ చెడు అలవాట్లు కాకుండా మంచి నీతి నిజాయితీతోన ఎవరైనా దుష్టుల పాట స్త్రీ స్వరూపం చూపించండి, శక్తి స్వరూపం చూపించండి. కానీ మీరు వాళ్ళకి బానిసలై వ్యవస్థల్ని బానిసలు చేసుకుంటా మొత్తం గందరగోళం అవుతుందమ్మా లోకము. అందుకే మీరు నీతి నిజాయితీగా నిలబడితే ఈ పురుష ప్రపంచమే పెద్ద లెక్క కాదమ్మా. మీరు నీతి నిజాయితీ కొనండి, మీ శక్తి ఎప్పుడు ఉంటుంది. మీది ఎప్పుడు మీ విలువ మీకు ఉంటుంది భగవంతుని దృష్టిలో. కానీ కొంతమంది లయ తప్పి తాత్కాలిక సుఖం కోసము, విలాసాల కోసం లయ తప్పి ఈ విధంగా చెడ్డ పేరు తెస్తున్నారు. వాళ్ళు కూడా మానుకోనాలా. లేకుంటే మన ఆయన ఇప్పుడు చూసినాం కదా, పవిత్ర జయరామ్ గారు కానీ ఆ చంద్రకాంత్ విషయం చూసినాం కదా, లివింగ్ రిలేషన్స్ ఇట్లావన్నీ చెత్త చెదారణంతా ఏరేస్తాడు, కలప మొక్కలు ఏరేసినట్ల. దీన్ని మీరు మళ్ళా కొంతమంది ఒక యాంకర్ అన్నాడు, భగవంతుడు ఎంత ద్రోహం చేసినాడు వీళ్ళకంట. ద్రోహం చేసేది వ్యవస్థలకు మీరు, మీ పిల్లలకు ద్రోహం చేసుకుంటా, కామ క్రోధాలు పెంచుకుంటా ఇటువంటి చెడ్డ పని చేసే భారతదేశంలో ఇవి కాదు మనం కోరుకునింది. ఒకవేళ మీకు నచ్చుకుంటే విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోండి. పిల్లలు భవిష్యత్తు ఆలోచించాలి. ఇటువంటివన్నీ కలప మొక్కలు ఉన్నట్లు భారతదేశానికి ఇవన్నీ ఏరేస్తారు. మన ఆయన వీరభద్రుని దృష్టిలో ఇవన్నీ మీరు సమర్థించుకోవచ్చేమో. ఇటువంటి మన ఆయనకు నచ్చదు. ఒక పద్ధతి, సాంప్రదాయం, క్రమశిక్షణ ఉంటుంది. ఒకవేళ భర్త చనిపోతే భార్య గత్యంతరం లేకుండా పెళ్లి చేసుకుంటుంటారు. భార్య చనిపోతే భర్త చేసుకుంటారు. ఇదొక పద్ధతి. అంతేగాని ఇట్లా లివింగ్ రిలేషన్స్ నచ్చినట్టుండేది, నచ్చినట్లు విడిపోయేది. ఇది మీ భూమి కాదనేది శివుని భూమి. బతికినీకి వచ్చినాం, అద్దె శరీరాలతో వచ్చినాం, అద్దె భూమిలో వచ్చినాం. ఇది ఎప్పుడు శరీరం కాల్ చేయాలో తెలియదు. తెలిసే లోపల జ్ఞానంతో వెలగండి, లేకుంటే కర్మకు బలైపోతారు. మీరు అనుకుంటుంటారు ఇప్పుడు ఇంత ముందులాగా సాగదు. వెంకటేశ్వర స్వామి యుగంలో సాగింది. ఆయన కొట్టలేదు, తిట్టలేదు కాబట్టి ఈ విధంగా తయారైనాం మనం. మా నాన్న వీరభద్రుడు ఎట్లుంటాడంటే మంచిగా మాడితే వెలిగిస్తాడు, 1-2 అవకాశాలు ఇస్తాడు. లేదంటే ఆయన పని ఆయన చేస్తాడు. వీరభద్రుడు అంటే మంచోళ్ళకి మంచోడు, దుష్టులకు వీరభద్రుడు. కొలిచే వాళ్ళు కొంగు బంగారు వీరభద్రుడు స్వామి. ఇప్పుడు చాలామంది ఉరికిందని స్వామి అంటే పట్టుకుంటాడు చేసి అవన్నీ వద్దునన్నా. సాక్షాత్ శివుడి జటల నుంచి వచ్చిన వీరభద్రుడు, ఆ వీరభద్రుడు ఉరికిందినన్న. ఆ ఉరికిందనే మళ్ళీ వీరభద్రుడు భద్రకాళి మాత దుష్ట శిక్షణ శిక్షణ చేసి ఈ భారతదేశాన్ని ఎట్లా వెలిగిస్తాడు మీరే చూస్తారు. విశ్వగురుని ఎట్లా చేస్తాడు చూస్తాడు. మిగతా రాజకీయ నాయకులు కూడా టైం దగ్గరకు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా ముందుకి ప్రజాస్వామ్యం ద్వారా ఉంటుందో మన ఆయన చేతిలో ఎట్లా తీసుకొని పాలిస్తాడో అన్నీ చూస్తాం. ఇవన్నీ ముందుకు మన ఆయన ఆజ్ఞ, ఆయన ఎట్లా చేస్తాడనేది ముందుకు మీకు అర్థమవుతుందన్న. అన్ని వ్యవస్థలను ఎట్లా చేతిలో తీసుకొని ఎట్లా చక్కదిద్ది ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాడు చేస్తాడో మీకు అన్నీ అర్థమవుతుందన్న. జయ వీరభద్ర కోసం నమో నమో. దుష్టులు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆలోచించుకోండి, మార్చుకోండి. లేదంటే కలప మొక్కలు ఏరేసినట్లు ఏరేస్తాడు. ఇప్పుడు సజ్జలు చెప్పినాడు కదా, సజ్జలు బాగా ఆయన రామకృష్ణారెడ్డి ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు మీరు పద్ధతులు క్రమశిక్షణ అనుకుంటుండే వాళ్ళు కౌంటింగ్ దగ్గర పోదండి, ఎదురు తిరగండి, ఎదుర్కోండి, లేకుంటే వాదించండి, తొండి వాదన చేయండి అనేవాళ్ళు వచ్చిపోండి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈసీ ఇది కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎవరు ఇష్టమైనట్లు అధికారం బట్టి మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడితే కేసులు. అదే జగన్ గారు గతంలో చంద్రబాబుని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాల్ చేయాలా, ఈ ప్రభుత్వం దించేయాలా, చెప్పులతో కొట్టాలా, అట్లు కొట్టాలి, ఇన్ని విమర్శలు చేసినా ఈ కేసు ఉండదు. ఆయనకు పోస్ట్ పెట్టిన కేసు అయితే అది మిగతా స్త్రీలను, ఆడవాళ్ళందరినీ ఎంతనో తిట్టవచ్చు. ఇప్పుడు మహిళా కమిషన్ ఏం రాదు, భారతం మీదకి వచ్చేస్తుంది. ఇది మన వ్యవస్థలు. ఒక్కరికొక వ్యవస్థ. ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా అందరూ మనుషులే. మనం వాళ్ళకి పదవులు కట్టిపెట్టింది. మీరు పాలించి మంచి దిశానిర్దేశంతో చేయండి రానంటే మీకు కొమ్ములు వచ్చి మీ చేతిలో అన్ని వ్యవస్థలు తీసుకొని ఎవడు మాట్లాడితే వాళ్ళని అనుస్తాము చేస్తామంటే వీరభద్రుడు మిమ్మల్ని అనుస్తాను నన్ను. ఇప్పుడు వీరభద్ర చేతులు, ఇది వీరభద్ర యుగం నాన్న. ఇది మీరు అనుకుంటుండారేమో దాదాగిర్లు, గుండాగిర్లు, ఫ్యాక్షనిజం ఏముండదు. ఒకటే వీరభద్రుడు మరసంగా చెప్తే ఎన్నిసార్లు అంటే అందరినీ కలప మొక్కలు ఏరేసినట్లు ఏరేస్తానన్న. తస్మాత్ జాగ్రత్త. అన్నీ మనకి చూపిస్తున్నాడు భూతార్థంలో పెట్టి. ఒకసారి జనాలు కూడా జ్ఞానవంతులు కానీ చైతన్యవంతులు కాండి. మన ఆయన చేసే పని మన ఆయన చేస్తుంటాడు. ఏమన్నా మంచి వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు
మార్చుకోండి, వెలుగుతారు. మీ ఇదే కరెక్ట్ ఇట్లా అనుకుని వస్తుంటే వీరభద్రం చేతిలో శిక్షలు గురవుతారు. రకరకాలు ఉంటాయి పనిష్మెంట్లు. చావు అనేది కాదు, ఈడే రోగాలతో వేయవచ్చు, రకరకాలుగా నరకయాతన చేయొచ్చు, అన్ని రకాలుగా ఒక్కొక్క శిక్ష ఉంటుంది. మనిషి ఆడ దెబ్బతింటాడు, ఒకటి ఆరోగ్యం మీద కొడితే అర్థం బాణం పోతుంది. రెండోది ఆర్థిక వ్యవస్థ, అంటే డబ్బు మనం సంపాదించే కాడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దెబ్బతింటే ఆడ మొత్తం నశించిపోతాడు. ఆ టెన్షన్గా చచ్చిపోతాడు మనిషి. అస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ గుర్తెరిగి దేవుడు వీరభద్రుడు తిరుగుతున్నాడు. నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. వాడెవరు వీడెవరు తోపా తురుముల వాడిని వేస్తాను వీడిని వేస్తాను అంటే ఫస్ట్ మనల్ని వేస్తాడు వీరభద్రుడు. అస్మాత్ జాగ్రత్తగా ఉండండి. నాయకులు గుడిగాలు చేయొద్దండి, శివుని గుడిగం చేయండి, వెలుగుతారు. శివుని గుడిగం చేయండి, వంశాలు వెలుగుతారు. శివునికి గుడిగం చేయండి, మోక్షం వస్తుంది.